దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబంలో ఉన్న విభేదాలు మనందరికీ తెలిసిందే. అవి కాస్త చివరికి ఆస్తుల వివాదం కోర్టుల దాకా వెళ్లి రచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తుల వివాదం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ కలిసి బహిరంగంగా కనిపించారు. దాంతో మీడియాతో పాటు అక్కడున్న వారికి అది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వార్తయింది. జగన్ 4 రోజుల పర్యటన కోసం సొంత జిల్లా కడపకొచ్చారు. ఆయన పులివెందుల్లోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడికి తల్లి విజయమ్మ కూడా వచ్చారు. అయితే ఈ పర్యటనలో తల్లి విజయమ్మని జగన్ కలుసుకుని ముచ్చటించడం ఆసక్తిని రేపింది. అయితే ఇద్దరు కూడా కొద్దిసేపు మాట్లాడుకోవడం కనిపించింది. మరోవైపు చూస్తే విజయమ్మకి ఇచ్చినటువంటి సరస్వతి పవర్ ఆస్తులు తిరిగి షర్మిలకు బదిలీ చేయాలని జగన్ గతంలో ట్రిబ్యునల్కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో కొద్ది నెలల క్రితం ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అన్నా చెల్లెలైనటువంటి జగన్ షర్మిల మధ్య తీవ్రమైన ఆస్తి పోరుకు కూడా ఇది దారితీసింది. ఆ తర్వాత విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. అలాగే వీడియో బయట కూడా విడుదల చేశారు. అందులో ఆమె వైఎస్ జగన్ షర్మిల ఇద్దరు తన బిడ్డలే అని రెండు కళ్ళుగా అభివర్ణించారు. అంతేకాదు ఇద్దరు కూడా ఆస్తులు సమానంగా పంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు చూస్తే ఈ ఆస్తులన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్నావు కాబట్టి వాటాల ప్రసక్తి లేదని వైసీపీ నేతలు చెప్తూ వచ్చారు. కానీ విజయమ్మ ప్రకటన కొంత వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇలా జరిగాక విజయమ్మతో జగన్ భేటీ కావడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా తల్లి కొడుకులు కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకోవడం అందరి దృష్టిలో ఉంది. అదే సమయంలో మరో విశేషాన్ని కూడా మీడియా తన దృష్టికోణం నుంచి గమనించింది. అదేంటంటే వైఎస్ విజయమ్మ కోడలు జగన్ సతీమణి వైఎస్ భారతి దూరంగా ఉండడం. ఆమె తన అత్తగారైనటువంటి విజయమ్మ దగ్గర కాకుండా దూరంగా ఉండడాన్ని మీడియా ఫోకస్ చేస్తుంది. సాధారణంగా అయితే ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమాల్లో అత్త కోడలు సన్నిహితంగా కలిసిమెలిసి వెళ్ళినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అలాంటివి అసలు లేవు. అంతేకాకుండా ఒక గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. భారతి కూడా ముభావంగానే కూర్చున్నారని అంటున్నారు. దీంతో ఆస్తులు కూడా ఓ దివంగత నేత కుటుంబాన్ని రెండుగా చీల్చేసయ్యా అన్న చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ రకమైన సన్నివేశాలను అసలు చూడలేకపోతున్నారు. తొందరలో ఇవన్నీ పరిష్కారం అయితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని, అంతా కలిసి ముచ్చటగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇడుపులపాయకి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం వచ్చింది. ప్రత్యేక పూజల్ని అక్కడ వారు నిర్వహించారు.